ప్రవీణ్ పగడాల గారు అయితే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. గవర్నమెంట్ ప్రభుత్వం డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి. లోగో ఎందుకు పోయింది, టీషర్ట్ ఎందుకు మారింది, జోబీలు ఎందుకు పోయాయి, బైక్ మీద లోగో ఎలా మారిపోయింది, ఎందుకు పోయాయి అంటే మాయమైపోయా, చనిపోయిన దగ్గర వేరే, బ్రతుకున్నప్పుడు వేరే. ఇప్పుడేమో ఇలా అడుగుతున్నారు సార్, ఒకవేళ అక్కడ ఉన్నది ప్రవీణ్ పాస్టరే అయ్యాని రుజువైంటే ఛాన్స్ లేదు. ఒక్క నిమిషం, ఒకవేళ ప్రవీణ్ పాస్టర్ అనే రుజువైతే ప్రవీణ్ పాస్టర్ ని బెదిరించి చేయించారు ఇదంతా అంటారేమో. ప్రవీణ్ పాస్టర్ గారిని బెదిరించి చేయించారనే ఆలోచన కూడా మాకుంది. ఫస్ట్ ఉండేది, ఎప్పుడైతే ఈ సిమిలారిటీస్ మ్యాచ్ అవ్వలేదో, టాలీ అవ్వలేదో అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది ఆయన కాదని. ఇప్పుడు ఆయనే అన్నా మేము నమ్మం. లోగో ఎందుకు పోయింది అంటాం, బైక్ మీద లోగో ఎందుకు మారింది అంటాం, టీషర్ట్ ఎందుకు మారింది అంటాం. ఒకవేళ టీషర్ట్ మార్చుకున్నాడు అనుకోండి, సేమ్ కలర్ టీషర్ట్లు 2 క్యారీ చేస్తారు ఎవరన్నా. ఇప్పుడు మీరు షర్ట్ మార్చుకోవాలంటే ఇంకో షర్ట్ ఉంటుంది, కనీసం అట్లీస్ట్ కలర్ వేరుంటుంది, డిజైన్ ఒకటే ఉన్నా కూడా. ఒకటే షర్ట్ 2 పెట్టుకుని తిరగరు కదా ఎవరు. ఈరోజు వేరే వాళ్ళు మాట్లాడారు, ఒకరు కామెంట్ పెట్టారు, ఆయనే ఆ కలర్ ఇష్టమేమో 2 టీ-షర్ట్లు ఒకటే పెట్టుకున్నారేమో అని. కరెక్ట్ కాదు కదా. రైట్, ఓకే సార్, రైట్. మీరు ఇప్పుడు పోరాడుతున్నారు, నిజానికి అతనికి అన్యాయమే జరిగింది అనుకున్నాం. ఓకే, మీ పాస్టర్స్ అందరూ మాట్లాడుకునే అంటే ఒక కేసు పెట్టడమో, హైకోర్టుకి వెళ్ళడం డెఫినెట్ గా చేస్తే బెటర్. ఆల్రెడీ క్రైస్తవ సమాజాన్ని అంతా కూడా రెచ్చగొట్టి మీరు డిబేట్లు పెట్టి, లైవ్లు పెట్టి, ఇదంతా క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొట్టడం ఇన్ ద సెన్స్ మీరు బయటికి వచ్చి దాడులు చేయండి, ఇది రెచ్చగొట్టడం అంటే. మేము క్రైస్తవ విజయప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, అతనికి సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇప్పుడు అతను అదే మాట్లాడుతున్నారు కదా. ఏం మాట్లాడుతున్నాడు? ప్రేయర్ చేయాల్సిన ప్లేస్ లో ప్రవీణ్ పాస్టర్ ఎట్లా జరిగింది స్టోరీ అంతా కూడా అక్కడ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చెప్పనేయండి, తప్పేముంది, అవేర్నెస్ వస్తుంది కదా, అర్థమవుతుంది కదా. ఈ రోజు క్రైస్తవులు పనికిమాలిన చెప్తాను. క్రైస్తవులు ఈ రోజు ఎలా తయారయ్యారంటే, సంఘాల్లో కొంతమంది పాస్టర్లు టీచింగ్స్ వల్ల క్రైస్తవులు చావచచ్చిన వాళ్ళలాగా బ్రతుకుతున్నారు, రోషం లేని వాళ్ళలాగా తయారయ్యారు. మేము ఏం చేస్తున్నామంటే చైతన్యం తీసుకొని వస్తున్నాం. ఏం చైతన్యం? ప్రభుత్వం మీద తిరగబడనని కాదు, అన్యాయం జరిగినప్పుడు లీగల్గా వెళ్ళి యాక్షన్ తీసుకోండి. ఒక ఎస్ఐనో, ఒక సిఐనో పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఇలా అన్యాయం జరుగుతుంది, మీరు యాక్షన్ తీసుకోండి, ఇలా అడగటానికి చైతన్యంతో నింపడానికి ప్రయత్నం చేస్తారు. కనీసం మీ పాస్టర్స్ అందరూ కలిసి హోమ్ మినిస్టర్ ను డెఫినెట్ కలిసే ఆలోచన ఉంది. ఆల్రెడీ హైకోర్టుకు వేసాము, రేపు మాపు నంబర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాతో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయనే వేశారు హైకోర్టుకి. అక్కడ కూడా కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఏదైనా లీగల్గా ఫైట్ చేస్తాం. యాక్సిడెంట్ రిపోర్ట్ కనుక వస్తే వి ఫైట్ లీగల్. డ్రంక్ అండ్ డ్రైవ్ వస్తే మేము బయటకు వచ్చి పోరాడతాం. అది మౌన పోరాటం, ప్రేమ పోరాటం. మరి ఎవరైనా కొంచెం క్రైస్తవ సమాజం బయటకు వచ్చి దారుణాలకు పాల్పడితే మాత్రం పాస్టర్లే తప్పనొచ్చా? డెఫినెట్గా. ఇంతవరకు పాల్పడినట్టు లేదండి చరిత్రలో. చెప్తున్నా సార్, అంతెందుకు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. రిపోర్ట్ వస్తుంది, ఇదే వస్తుందని ముందే మీరే ఒకటి నిర్ధారణకు వచ్చేసారు. ఒకటి చెప్తున్నా చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రాజమండ్రిలో డెడ్ బాడీ పంపించలేమేమో అని పోలీసు వాళ్ళు కూడా భయపడిపోయారు. ఎందుకంటే దాదాపుగా 20,000 మంది జనం రోడ్ జామ్ అయిపోయింది, వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే, మాకు ఇమీడియట్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి. అక్కడున్న పాస్టర్లమైన మేమందరం కూడా ఇమీడియట్గా మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి. ఓకే అన్నారు, ఇస్తామన్నారు. కానీ బాడీని బయటికి తెచ్చేసాక, పోస్ట్ మార్టం అయ్యాక, ఇంక బడిలో ఎక్కించే ముందు అంబులెన్స్లో వాళ్ళు ఏమని చెప్పారంటే 3 days తర్వాత వస్తుంది అన్నారు. ఒక్కసారిగా షాక్ గురయ్యాం, ప్రజలందరికీ అర్థమైపోయింది. కానీ బాడీని ఆపేశారా? కొన్ని బాడీ వెళ్తున్న వ్యాన్ కొట్టడాలు కానీ, రాళ్ళు వేయడం కానీ చేశారా? కొన్ని గేట్లు పగలు కొట్టారా, డోర్లు పగలు కొట్టారా? పోలీసుల మీద చేయి చేసుకున్నారా? చేయలేదే. మా క్రైస్తవులు ఎప్పటికీ అలా చేయరు. నేనే మీరు చెయ్యండి అని చెప్పినా చేయరు. అది చెప్తున్నా. నేనే ఒకవేళ మీరు రెచ్చిపోండి, ఇక మీరు నిలబడండి, తిరగబడండి అన్నా కూడా, నువ్వు పాస్టర్ అయినారా అంటారు మా వాళ్ళు. నన్ను గొర్రెలు అంటారు, కానీ గొర్రె స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టి గొర్రెలంటే ఒప్పుకుంటారు, ఖచ్చితంగా ఒప్పుకుంటాం. గొర్రె స్వభావం అనేది ఒకటి, నేచర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ విధానం. కుక్కని దేంతో పోలుస్తాం? కుక్కకున్నంత విశ్వాసం కూడా లేదురా అంటాం. అంటే ఏంటి? వాడు కుక్కనా? దాని స్వభావం అది. అంత ముద్ద పడేస్తే కృతజ్ఞతగా వాడి వెనకాల తిరుగుతుంటుంది, అన్నం పెట్టినోడు వెనకాల. అది దాని స్వభావం. గొర్రె స్వభావం ఏంటంటే కాపరి వెనకాల వెళ్తా ఉంటుంది. కాపరి ఎలా చెప్తే అలా వెళ్తుంది. ఆ స్వభావాన్ని బట్టి
దేవుడు మమ్మల్ని గొర్రెలతో పోల్చాడు. కానీ ఈరోజు చాలా మంది వ్యంగ్యంగా వెటకారంగా గొర్రెలు 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 గొర్రెలను మాట్లాడినంత మాత్రాన మేము గొర్రెలు అయిపోయాం, గొర్రెల కింద జ్ఞానం ఉంటుంది ఏంటి? ఉండదు కదా. ఆ ఒక్క స్వభావం, ఏ ఒక్క స్వభావం? విధేయత, ఒబీడియన్స్. ఆ ఒక్క స్వభావం కోసం గొర్రెలోని పోల్చాడు దేవుడు. సార్ అంటే